సుపరిపాలన అందించి మనందరి అభివృద్ధిని నిర్దేశిస్తూ మనందరి సంక్షేమాన్ని నిర్దేశిస్తూ వీటన్నిటికీ మించి మనందరి హక్కులని పరిరక్షించే భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తరచూ సవరణలకు గురవుతోంది. అట్ ది సేమ్ టైం వివాదాలకు గురవుతోంది. సవరణలకు గురవడం తప్పేం కాదు. కాలానుగుణంగా దేశ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల అవసరాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మొత్తం చట్టసభలు దేశం మొత్తం అవసరము అనుకున్నప్పుడు రాజ్యాంగం సూచించినట్టుగానే అది కూడా సవరణ కూడా రాజ్యాంగం సూచించినట్టుగానే జరగాలి. ఎలా జరగాలి? ఉభయ పార్లమెంటు సభల్లో సవరణ జరగాలి. అలా సవరించుకున్నాం. మనం ఇప్పటికే 130 సార్లు దాదాపుగా సవరించుకున్నాం. వాటిల్లో రకరకాల అంశాలని మనం కొన్నిటిని తీసేసాం, కొన్నిటిని చేర్చాం. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగానే నడుస్తోంది. గడిచిన 75 సంవత్సరాల్లో మనం ఇన్నిసార్లు మన గణతంత్ర భారతదేశంలో సవరించుకుంటూ వచ్చాం. అది దేశం యొక్క దీనికోసం సంక్షేమం కోసం లేకపోతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం మారుస్తూ వచ్చాం. అయితే ఒక్క విషయంలో మాత్రం ఎక్కడో తప్పు జరిగిందేమో అనే చర్చ దేశంలో ఉంది. లేదా ఎక్కడో స్వార్థంతో చేసే ఒక పొరపాటు జరిగిందేమో, స్వార్థంతో రాజ్యాంగాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారేమో అనే చర్చ ఈ దేశంలో నడుస్తూనే ఉంది. ఎప్పటి నుంచి నడుస్తోంది అంటే 1976 నుంచి నడుస్తోంది. 1949లో మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత 1976లో రాజ్యాంగం యొక్క పీఠికని అప్పటి ప్రభుత్వం సవరించింది. రాజ్యాంగానికి రాజ్యాంగ స్వరూపానికే మొత్తంగా అసలు రాజ్యాంగంలో అత్యంత కీలకమైన మొత్తం రాజ్యాంగంలో ఉన్న అన్ని అంశాలని ఒక 4-5 ముక్కల్లోనే తెలియజేసే పీఠిక అంటే ముందు మాట లాంటిది అనుకోవచ్చు మనం. ఆ రాజ్యాంగ పీఠికని 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సవరించింది. సవరిస్తూ 2 కొత్త పదాలని చేర్చింది. సోషలిజం, సెక్యులరిజం అంటే సామ్యవాదం, లౌకికవాదం. రాజ్యాంగ స్వరూపాన్ని తెలియజెప్పే పీఠికని అంటే రాజ్యాంగం మొత్తాన్నే అనుకోవాలి. ఇక ఏదో ఒక ఆర్టికల్ని సవరించడమో లేకపోతే ఆర్టికల్ యొక్క ఉప ఆర్టికల్ని సవరించడమో అది వేరు. రాజ్యాంగ పీఠికనే అంటే రాజ్యాంగం యొక్క స్వరూపాన్నే సవరించే కార్యక్రమాన్ని ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో చేసింది. అవి ఏ రోజులు? అవి ఎమర్జెన్సీ రోజులు, ఈ దేశానికి చీకటి రోజులు, బ్లాక్ డేస్ అంటాం కదా. చీకటి రోజుల్లో ఇందిరాగాంధీ ఆ నిర్ణయం తీసుకున్నారు. చాలా క్లియర్గా రాజ్యాంగాన్ని సవరించాలి అని అంటే పార్లమెంట్లో సవరించాలి. కానీ ఈ పీఠిక సవరణ, రాజ్యాంగ పీఠిక సవరణ అంటే మొత్తం రాజ్యాంగ సవరణ అని మనం అనుకుంటున్నాం కదా. ఈ రాజ్యాంగం యొక్క సవరణ అందరినీ జైల్లో పెట్టి చేసింది. అందరినీ సభలో పెట్టి చేయాల్సిన ఇందిరాగాంధీ అందరినీ జైల్లో పెట్టి మొత్తం దేశంలో ఒక చీకటిని పెట్టి వెలుగులు లేకుండా అన్ని హక్కులు హరించేసి మొత్తం పాలనంతా తన గుప్పిట్లో పెట్టుకొని, పాలన ఓకే ప్రధానమంత్రిగా ఉండొచ్చు కానీ మొత్తం సర్వ అధికారాలు తన గుప్పిట్లో పెట్టుకుని ఒక నియంతృత్వ పోకడలతో ఉన్న రోజుల్లో ఈ సవరణ కూడా అలాగే చేసింది ఆమె. ఈ సవరణ సామ్యవాదం, లౌకికవాదం అనేది అంబేద్కర్ గారు రాసిన పీఠికలో లేవు, ఇందిరాగాంధీ గారు రాసిన పీఠికలో ఉన్నాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలామంది దీన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ 2 అంశాలను చీకటి రోజుల్లో ఎందుకు చేర్చారు
దేశం యొక్క స్టేక్ హోల్డర్స్ అంటే ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను ఎక్కువగా మాట్లాడితే మెజారిటీ వర్గాల ప్రజల అభిప్రాయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా బలవంతంగా ఎందుకు దేశం మీద రుద్దారు అనేది చర్చ. ఓకే, సామ్యవాదం, లౌకికవాదం ఎక్కడున్నాయి దేశంలో? సామ్యవాదం, సోషలిజం అంటే నియంతృత్వమా? ఒక పక్కన ఎమర్జెన్సీలో కూర్చుని తానే ఎమర్జెన్సీ పెట్టి అప్పుడు సోషలిజం అనే పదాన్ని తీసుకురావడం అంటే అంతకు మించిన హిపోక్రసీ ఇంకొకటి ఉందా? ఇందిరాగాంధీ ఆ రోజు చేసిన హిపోక్రసీని మించిన హిపోక్రసీ ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా భూమి మీద ఉంటుందా? ఆమె ఒక నియంతృత్వ సీట్లో కూర్చుని అక్కడ సోషలిజం అనే పదాన్ని తీసుకొచ్చి పెట్టింది ఆమె. ఒకటి. రెండవది సెక్యులరిజం, లౌకికవాదం. ఈ దేశంలో రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే అందరికీ రక్షణ, అందరికీ భద్రత, స్వేచ్ఛ, హక్కులు అన్నీ ఇచ్చారు ఆయన. ఆ రాజ్యాంగంలో, రాజ్యాంగ పరిషత్తు విరచించిన ఆ రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి. కానీ అదనంగా తీసుకొచ్చి లౌకికవాదం అని పెట్టి ఈ లౌకికవాదం ద్వారా ఇందిరాగాంధీ గారి చేర్చిన లౌకికవాదం ద్వారా మెజారిటీ ప్రజల హక్కులను హరించడము, లేదా మెజారిటీ ప్రజలు అది దాని అర్థం హిందువులు, ఈ దేశంలో 70% పైగా ఉన్న హిందువుల యొక్క మనోభావాలను లెక్కలోకి తీసుకోకుండా హిందువులను హేళన చేసే, హిందువుల మనోభావాలతో ఆడుకునే అవకాశాన్ని ఇతరులకు ఇస్తూ తీసుకొచ్చిన ఈ లౌకికవాదం మెజారిటీ ప్రజలకు ఎలా యాక్సెప్టబుల్, ఇది ఎలా సమ్మతం అవుతుంది అనేది ఒక అంశం. మైనారిటీలకు రక్షణ, భద్రత అవసరమే, దాన్ని ఎవరు కాదనరు. కానీ అది ఆల్రెడీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 49 నవంబర్లో మనం ఆమోదించుకున్న రాజ్యాంగంలోనే అప్పటికే ఉన్నది. ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి పెట్టింది ఎందుకు అంటే ఓట్ల రాజకీయం. ఆ మైనార్టీల ఓట్లను మీకోసం నేను ఏదో తీసుకొచ్చి పెడుతున్నానని చెప్పే ఉద్దేశంతో ఆమె తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అనుకూలమైన పార్టీ అనే ఒక ముద్ర వేయించుకోవడం కోసం తీసుకొచ్చుకున్న, ఇది రాజకీయంలో భాగంగా జరిగిందనేది ఇప్పుడు ప్రధానమైన విమర్శ. ఇది తరచూ వివాదాస్పదం అవుతోంది. హిందూవాదులు, ప్రధానంగా హిందూవాదులు కానీ హిందూవాదులు అంటూ ప్రత్యేకంగా హిందువులే 70% మెజారిటీ ప్రజల తరపున మాట్లాడే కొంచెం ఓకల్స్గా ఉండేవాళ్ళు దీన్ని పదే పదే తప్పుపడుతున్నారు. దాంట్లో భాగంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హొసబలే గారు మళ్ళీ లేటెస్ట్గా సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలని రాజ్యాంగం నుంచి తీసేయాలి, పీఠిక నుంచి, రాజ్యాంగ పీఠిక నుంచి తీసేయాలి. ఇవి చీకటి రోజుల్లో చేర్చినవి కాబట్టి ఇది దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమ్మతం కానిది, అందరి అభిప్రాయాలు తీసుకొనిది, ఎమర్జెన్సీ రోజుల్లో పెట్టినవి కాబట్టి తీసేసి అంబేద్కర్ గారు ఏదైతే పీఠికను రాశారో ఆ పీఠికనే ఉంచాలి, కంటిన్యూ చేయాలనేది మరొకసారి, అంటే ఇంతకుముందు అడిగారు, చాలాసార్లు అడిగారు, మళ్ళీ ఇప్పుడు హొసబలే గారు మళ్ళీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హోదాలో అడిగారు. ఈ పదాలు ఎలా వచ్చి చేరాయి దీంట్లోకి అని అంటే ఒక 2 లైన్లలోనే నేను చెప్పేసి చర్చలోకి వెళ్తాను. The preamble was amended only once on 18th December 1976 when most opposition being jailed during the emergency in India. 76 డిసెంబర్ 18న దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ జైళ్లలో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు the Indira Gandhi government pushed through several changes in the 42nd amendment of the constitution. 42వ రాజ్యాంగ సవరణ పేరుతో ఇందిరాగాంధీ ప్రభుత్వం దీన్ని బలవంతంగా రుద్దింది. దో దిస్ అమెండ్మెంట్ ద వర్డ్స్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్ యాడెడ్ బిట్వీన్ ద వర్డ్స్ సావరిన్ అండ్ డెమోక్రటిక్ అండ్ ద వర్డ్స్ యూనిటీ ఆఫ్ ది నేషన్ వర్ చేంజ్డ్ టు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఇక్కడ సావరిన్ అండ్ డెమోక్రటిక్ అనే పదాల మధ్యలో ఈ సోషలిస్ట్ అనే సెక్యులర్ అనే పదాలను తీసుకొచ్చి చేర్చడమే కాకుండా యూనిటీ ఆఫ్ ది నేషన్ అనే పదాన్ని యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అని మార్చారు. ఇంత కీలకమైన మార్పులు అనుకున్నప్పుడు ఎమర్జెన్సీ రోజుల్లో చేయడం ఏంటనేది ప్రధానమైన వివాదం అప్పటి నుంచి నడుస్తోంది. సో ఆఫ్టర్ ది 42nd అమెండ్మెంట్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నౌ స్టేట్స్. ఈ సవరణ జరిగిన తర్వాత టోటల్ ప్రియాంబుల్ ఎలా ఉంది అంటే, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా
having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thoughts, expression, belief, faith and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and the integrity of the nation. In our constituent assembly, this 26th day of November 49, do hereby adopt, enact and give to ourselves this constitution. ఇది మొత్తం రాసి ఇప్పుడు నేను చదివింది ఇప్పుడు మన మార్చిన తర్వాత 42వ రాజ్యాంగ సవరణ తర్వాత ఉన్న పీఠికలో ఇప్పుడు నేను చదివిన ఇది ఉంటుంది. ఇందులో విచిత్రం ఏంటంటే అంతా సవరణ చేసిన ఇదే ఉంటుంది. లాస్ట్కున్న లైన్ మాత్రం in our constituent assembly this 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. ఇది ఈ మార్చిన పీఠిక ఎప్పటిది 1976 డిసెంబర్ 18. కానీ ఇక్కడ డేట్ మాత్రం మార్చలేదు. డేట్ మాత్రం నవంబర్ 49 26 నవంబర్ అనే అది మాత్రం అలాగే ఉంచారు. దాన్ని మాత్రం మార్చలేదు. అంబేద్కర్ గారు రాసింది నవంబర్ 26 1949లో మనం ఆమోదించుకున్నాం. అప్పుడు ఈ పదాలు లేవు. ఇక్కడ చాలా 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 జిమ్మిక్తో చేర్చారు అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మెజారిటీ హిందువులు దీన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. క్వశ్చన్ దీన్ని మార్చాలని అడుగుతూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు హొసబలే గారు అడగడంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇప్పుడు దీనికి మళ్ళీ ప్రయారిటీ వచ్చింది. మారుస్తారా? కాంగ్రెస్ పార్టీ వెంటనే రియాక్ట్ అయింది. ఆర్ఎస్ఎస్ అది చేసేస్తోంది, ఆర్ఎస్ఎస్ ఇది చేసేస్తోంది, వాళ్ళకుండే ఇది రాహుల్ గాంధీ గారు దాని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడము ఇవన్నీ చూస్తున్నాం మనం. సో దీని మీద ఏంటి అసలు ఈ పదాలను ఎందుకు ఎమర్జెన్సీ రోజుల్లో ఎందుకు చేర్చారు?